నలుగురు మిత్రులు ఉంటారు. అందరూ మంచిగా జాలీగా ఎంజాయ్ చేద్దామని సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లో కలుస్తారు. అందరూ వచ్చాక మంచిగా ప్లాన్ వేసుకొని అందరూ జాలీగా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అవుతారు. A few moments later, అందరూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. One eternity later, అలా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ ఆ రాత్రంతా పడుకోకుండా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ద నెక్స్ట్ డే, లేవగానే చింటూ అంటాడు, రే ఈరోజు మనకి ఎగ్జామ్ ఉంది, నేను మర్చిపోయా, నిన్న వచ్చేటప్పుడు చెప్దామని అనుకున్నా కానీ చెప్పడానికి నాకు టైం సరిపోలేదు. అలా మనం అందరం ఎంజాయ్ చేసాం, ఇప్పుడు ఏం చేద్దాం అని అందరూ ఆలోచిస్తారు, చాలా భయపడిపోతారు. అప్పుడు చింటూ ఒక ఐడియాతో వచ్చి, మనము డీన్ సార్కి అబద్ధం ఆడితే ఎలా ఉంటుంది, సార్ ఈజీగా నమ్మేస్తాడురా మనల్ని, ఒక అబద్ధం ఆడి కవరింగ్ చేసుకొని ఎగ్జామ్ ఎలాగైనా అలా రాసేద్దాం అని అనుకుంటారు. అలా డీన్ సార్ కాలేజ్లో ఆ మార్నింగ్ అందరూ స్టూడెంట్స్ వస్తారు కానీ వాళ్ళ నలుగురు రారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ నలుగురు డీన్ సార్ దగ్గరికి వచ్చి, సార్ యాక్చువల్లీ నిన్న మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాం సార్, అక్కడ మేము వస్తుండగా మా కార్ టైర్ పంక్చర్ అయిపోయింది, అలా నిన్న రాత్రంతా మొత్తం డిస్టర్బ్ ఉండే సార్, మేము ఏం చదువుకోలేదు, రేపు రాస్తాం సార్ ఎగ్జామ్ అని చెప్పి వాళ్ళ డీన్ సార్ను పంపిస్తారు. డీన్ సార్ కూడా సరే రేపే రాయండ్రా, మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఈరోజన్నా ఎక్కడికి ఫంక్షన్స్కి వెళ్ళకుండా అని చెప్తాడు. అలా అందరూ సంతోషంతో ఇంటికి బయలుదేరుతారు. అందరూ మళ్ళీ సిద్ధార్థ్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక రేపటి కోసం ఎంతో ప్రిపేర్ అవుతారు. మంచిగా రాయాలనే పట్టుదల అందరికీ ఉంటుంది. అలా అందరూ ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయి రాయడానికి సిద్ధమవుతారు. టుమారో, అందరూ ఆ తర్వాతి రోజు వాళ్ళ డీన్ సార్ దగ్గరికి వెళ్తారు. డీన్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మేము వచ్చామనగా, సార్ ఎవరు వాళ్ళు ఒక్కొక్క రూమ్కి వెళ్ళి కూర్చోండి అని చెప్తాడు. అక్కడ 4 రూమ్లుంటే నలుగురు ఒక్కొక్క రూమ్కి వెళ్ళి కూర్చుంటారు. ఫస్ట్ సోను వెళ్తాడు, సిద్ధార్థ్ వెళ్తాడు, మోను వెళ్తాడు, చింటూ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. అలా అందరూ లోపలికి వెళ్ళి వారి వారి సీట్లలో వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళ ఎగ్జామ్ పేపర్ కూడా వాళ్ళు చూస్తారు. వాళ్ళ ఎగ్జామ్ పేపర్ చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. దాంట్లో 2 క్వశ్చన్లు, ఒకటి నీ పేరేంటి, ఇంకొకటి ఏ కార్ టైర్ పంక్చర్ అయిందో అని అడుగుతాడు. అవన్నీ చూసి వాళ్ళు భయపడిపోయి అయ్యో రామా అని బయటికి వస్తారు. బయటికి వచ్చి భయపడుతూ
రే మనం అబద్ధం చెప్పాం కదా, ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తుండగానే వాళ్ళ డీన్ సార్ వచ్చి ఎగ్జామ్ అప్పుడే అయిపోయిందా అని అడగగా, సార్ సారీ సార్ మేము అబద్ధం ఆడాం అని చెప్తే వాళ్ళ డీన్ సార్ అప్పుడు చెప్తాడు, రే ఎప్పుడు అబద్ధం ఆడకండి, అబద్ధం ఆడితే ఇంకొక 100 అబద్ధాలు ఆడాలి, అదే ఒక్క నిజం చెప్పావనుకో ఎటువంటి అబద్ధాలు ఆడాల్సిన అక్కర్లేదని చెప్తాడు. అలా వాళ్ళందరూ అర్థం చేసుకొని వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ.